ఇలా ఉంటుండగా పెళ్లి నిశ్చయమైంది. పుట్టాక ఒంటికాయ సొంటికొమ్మగాల్లా చచ్చిపోకూడదుగా, ఏదో పెళ్ళి కుదిరి పెళ్ళికి అయ్యే సమయానికి మహమ్మారి కరోనా తల్లి వచ్చింది. కరోనా తల్లి వస్తే పెళ్ళి ఉద్యోగం పోయింది. బాత్రూమ్లు కడిగే ఉద్యోగమే, నెలకు 50,000 ఇచ్చేవారు అమెరికాలోని. చెప్పుకోవడానికి అమెరికా అగ్రరాజ్యం, కానీ ఇచ్చేది 50,000 షిప్లోని. ఆ 50,000 ఉద్యోగం ఏదో పేదంటే చిన్న ఇల్లు కట్టుకున్నాం, చాలా చిన్న ఇల్లు, బాత్రూమ్ లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు. 49 గజాలు, చాలా చిన్న ఇల్లు ఏదో కట్టుకున్నాం. పునాదులు కూడా లేవు, గాలి వస్తే పడిపోతుంది. అలాంటి ఇంట్లో నా అమ్మ కళ ఏంటంటే కట్టుకున్న ఇంట్లో చచ్చిపోవాలి, కన్ను ముయ్యాలన్నదని చెప్పి, అది కూడా ఎవరో కట్టింది, ఎవరో ఇల్లు కొనుక్కున్నాం. దిక్కుదేవంతరం లేక ఉన్న 20 లక్షలతో ఏం కట్టేస్తాం, కట్టేసుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇల్లు కట్టి పెళ్లి చేయాలి. పాత ఇల్లు కొనుక్కొని ఏదో పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధంకి వెళ్ళాం. వాళ్ళు పేదింటి వాళ్ళకి కట్నం వద్దు అన్నాను. అంతా బాగానే ఉంది. కరోనా తల్లి వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని బాధతో ఇండియా వచ్చి పెళ్ళి అవ్వాలని చెప్పి, నువ్వు నమ్ముతావా నమ్మవా, ఆడవాళ్ళు ఎక్కడైనా వ్రతాలు పూజలు నోములు చేస్తాను, మగముండా పడుకుని మగ పుట్టి చోటాచార్థం బడాచార్థం మొత్తం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగి దేవుళ్ళకి ఒకటే ఏది మన హిందూ దేవుళ్ళు చెప్పలేదని ఆ క్రైస్తవ దేవుణ్ణి, ఆ పక్కన ఇస్లామిక్ దేవుణ్ణి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళి మొక్కులు మొక్కేశాను. పెళ్ళి అయిపోవాలి, 2 పిల్లలు పుట్టియాలి, ఎల్ఐసి పాలసీ కొనుక్కోవాలని. ఎంత చేశాక ఇంటికి వచ్చాను. 100 రోజులు అయ్యాక ఇంటికి వస్తే అమ్మ చెవిలో మాట చెప్పింది. నాయనా నువ్వు చచ్చిపోవంటే ఒక మాట చెప్తాను. ఏంటమ్మా అన్నాను. నీ పెళ్ళి పెటాకలైంది, ఆ అమ్మాయి వేరే వాడిని చేసేసుకుంటుంది, చెప్పమన్నారు నీకు అన్నారు. ఇదేంటి ఇంతమంది దేవుళ్ళకి నేను ప్రార్థిస్తే నాకు ఈ దేవుళ్ళు అందరూ కలిపి ఇలా బొక్క పెట్టేదేంటి అన్నాను. అంటే ఏమో నాయన, నాకు అది నువ్వు దేవుళ్ళనే అడుగు అన్నారు. మేడ మీదకి వెళ్ళిపోయాను. 3 నెలలు గడ్డం మీసం పెంచుకొని నిరాహార దీక్ష చేసి అలా రోజు ప్రశ్నించడం, ఇన్ని నోములు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, నాకు ఎందుకు పెళ్ళి అవ్వలేదని. ఇంక దేవుళ్ళు ఏమని సమాధానం చెప్తారు, సమాధానం చెప్పలేదు. ఏదో ఉంది మనకి, నాకు తెలియదు కదా ఈ విషయం. అయితే ఇంకెందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు లేవు, లక్ష్మీదేవి లేదు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, లోకులు కాకులు గుచ్చుకుంటూ తినేస్తున్నారు, ఇదంతా ఎందుకు, తీర్థలోకాలకు వెళ్ళిపోదాం అని చెప్పి చచ్చిపోదాం అనుకున్నాను అనుకో. అంటే అప్పుడు నాకు తెలియదు నేను బ్రహ్మదేవుడిని.